Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు. సోషల్ మీడియాలో ముస్లిం మహిళలను కించపరిచే విధంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడినట్లు ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ గోసాలదేవి, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నల్ల కదిరిగాల శాంతయ్య, జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ అహ్మద్ కలిసి ఎస్ఐకి ఫిర్యాదు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోసాలదేవి మాట్లాడుతూ మహిళలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు శాంతయ్య మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే సమాజంలో విభేదాలు రేకెత్తించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముస్లిం మహిళలకు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సిగమాల రమేష్, కాసల బాలమురళీకృష్ణ, సిగమాల రవి తదితరులు పాల్గొన్నారు. రైల్వే కోడ్ ఇన్ఛార్జి నా పేరు గోసాలదేవి. గతంలో వ్యక్తిగత విషయాలు మాకు అనవసరం. ఎందుకంటే ముస్లింలు ఇంట్లో నుంచి బయటికి రాని మహిళలు వాళ్ళ మీద దుష్ప్రచారం చేయటము, బూతులు అనటము, ఒక ఎమ్మెల్యేగా ఉండి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినామని తెలుసుకోవాలా. మనం చిన్న స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యేగా పొజిషన్లోకి వచ్చినామంటే ప్రజాసేవ చేయని వచ్చినాం కానీ ప్రజలను మాట్లాడి ఆడాళ్ళు బయట పెట్టి ఆడాళ్ళ వ్యక్తిగత విషయాలు అనవసరం అయ్యా మనకు అసలు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, ఏ మహిళలకు అన్యాయం జరిగినా మేము ముందుంటాం, వాళ్ళు తలకాయలు కోస్తా ఉన్నాం. ఏం తలకాయలు కోస్తారు మీరు? ఏం కోస్తారు మీరు? మీ అవసరాలకు ఓట్లు వేయించుకొని గెలిపించుకొని ఈ రోజు ప్రజల్లో ఆడవాళ్ళు, ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు కూడా బయట పెట్టి వాళ్ళ అభ్యర్థులుగా మాట్లాడటము, వాళ్ళ బూతులు తిట్టడము ఎవరిచ్చారయ్యా మీకు ఈ రైట్స్? అసలు ఆడవాళ్ళంటే మీ ఇళ్ళకి ఎట్టున్నారు? మీకు అక్క, చెల్లి, అన్న, అమ్మ, తమ్ముంటారు కదా, ఎట్ట మాట్లాడతారు? ఒక మహిళలు ఏ విధంగా మాట్లాడతారు? ఒకసారి ఆలోచించుకోవాలి. మనము ఈ పొద్దు ఒక పొజిషన్లోకి వచ్చినామంటే ప్రజాసేవ చేయని వచ్చినాం. మనము ప్రజలను ఇబ్బంది పెట్టడానికి వచ్చినామా? ఎవరిచ్చారే మీకు పదవి? ఇమీడియట్గా మీరు రాజీనామా చేయండి. ఆ పదవికి ఒక క్యాస్ట్ కన్నా విలువిండి. మీరు అసలు మనం ఒక మాల జాతిలో పుట్టి ఒక మాల జాతిలో ఉండి మనము ఈ రోజు ఒక పొజిషన్లోకి వచ్చినావు, ఒక ఎమ్మెల్యే అయినావు, ఒక ఇప్ అయినావు. ఇదేనా నువ్వు ఇచ్చే గౌరవం? మహిళలకు సేవ కొడాలి నువ్వు, మహిళల పద్ధతి కొడాలి నువ్వు. పవన్ కళ్యాణ్ గారు ఒక దిక్కున, చంద్రబాబు ఒక దిక్కున మహిళలకు మేము రక్షణ ఉంటాం. ఏం రక్షణ ఉంటారు? నటి రోడ్డు రేపు చేస్తున్నా కూడా మీరు ఏం చేస్తారే? మీరు ఎంపీ ఎమ్మెల్యేలు కూడా ఏం చేస్తారు? మహిళలకు జరిగేదేనా? ఇదేనా న్యాయమో? ఇదే న్యాయం జరుగుతుందా మహిళలకు అంటున్నా? అది మీ ఎత్తికేసాలు మీరు పడుకోండి. మహిళలు ఇంట్లో ఉండే మహిళలు కూడా ఎంత పెద్ద గొప్పలయ్యా మీరు. అసలు ఆ మాట మాట్లాడతారు కదా, ఎంత సిగ్గు మనమన్నా ఉండాలా. ఒక మనిషి ఆలోచించాలి. మనం మాట్లాడే విధానం కూడా తెలుసుకోవాలా, ఎంతవరకు పోతుంది ఇదని. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సజ్జనం చేసుకుని నడుచుకుంటా పోవాలి. అవకాశం ఇచ్చిన గర్వం పెరగకూడదు. దేవుడు తాను తగ్గించుకునే బాగుపడతాడు, అది కూడా తెలుసుకోవాలా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్తున్నాం, ఆ రోజు ఏం చెప్పారు మీరు? మా అక్క, మా చెల్లి, మా తమ్ముడు, మా అన్న ఆ రోజు ఓట్లు వేయించుకొని గెలిచినారు. ఈ రోజు ఏ అక్కకి అన్యాయం జరిగినా మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు, ఏ చెల్లికి జరిగినా సమాధానం చెప్పలేకపోతున్నారు, 7 ఏళ్ళు పాపం రేపు చేసినా సమాధానం చెప్తారు. ఏంటయ్యా మీ ప్రభుత్వము? అసలు మీరు ప్రభుత్వం అంట ఈ రోజు చూసినట్టు ఈ గౌడు అసలు ఓట్లు ఏ విధంగా అవుతారు మీరు? నాశనానికి దారి స్థితికి మనిషి ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా మనిషి ఆడవాళ్ళు, మహిళల్ని ఎట్లా గౌరవించేది నేర్చుకోవాలా. నీకు అక్క, చెల్లి, అమ్మ అందరూ ఉంటే ఈ గౌరవని, మర్యాదను కాపాడుకుంటారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.